హాయ్ హలో మనం ఏం చెప్పుకుంటున్నాం? లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? బీఎస్సీ సెకండ్ ఇయర్లో 4th సెమిస్టర్ అయినటువంటి రియల్ అనాలసిస్లో ఫస్ట్ యూనిట్ సీక్వెన్స్ అనే టాపిక్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆ సీక్వెన్స్ అనే టాపిక్లో మనం ఎక్కడి దాకా చెప్పుకున్నాం? లాస్ట్ క్లాస్లో మోనోటానిక్ సీక్వెన్స్ ఆ టాపిక్ అనేది స్టార్ట్ చేసాము. ఆ మోనోటానిక్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్స్ కూడా మనకు లాస్ట్ క్లాస్లో అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఆ మోనోటానిక్ సీక్వెన్స్ అనే టాపిక్స్ నుంచి కొన్ని థీరమ్స్ అనేవి కూడా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ క్లాస్లో మన మోనోటానిక్ సీక్వెన్స్ యొక్క ఆ టాపిక్ బేస్ చేసుకొని ఒక థీరం అనేది ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, థీరం ఏమి ఇచ్చాడు మోనోటానిక్ సీక్వెన్స్ అనే టాపిక్ నుంచి. A monotonic sequence is a convergent if and only if it has a bounded. ఏమంటున్నారు? మోనోటానిక్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ మళ్ళీ బౌండెడ్ అవుతుంది అని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు. ఏ మోనోటానిక్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ హ్యాస్ ఏ బౌండెడ్. ఇది మనం స్టేట్మెంట్. ఇప్పుడు ప్రూఫ్ చూడండి. ప్రూఫ్, let Sn is a monotonic sequence, and that is Sn is monotonic increasing sequence and Sn is monotonic decreasing sequence. మన మోనోటానిక్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్స్ ఏం చెప్పుకున్నాం? మోనోటానిక్ సీక్వెన్స్ చెప్పాలంటే డిక్రీజింగ్ అంటే 2 సీక్వెన్సెస్ కలిపినే మన మోనోటానిక్ సీక్వెన్స్. ఏంటంటివి? మోనోటానిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ మోనోటానిక్ డిక్రీజింగ్ సీక్వెన్స్. ఈ 2 సీక్వెన్సెస్ కలిపి మన మోనోటానిక్ సీక్వెన్స్ అని చెప్పుకున్నాం కదా. అదే మనం ఇక్కడ ప్రూఫ్లో రాసుకున్నాం. చూడండి, లెట్ Sn ఈజ్ ఎ మోనోటానిక్ సీక్వెన్స్. ఈ మోనోటానిక్ సీక్వెన్స్ అనాలంటే దట్ ఈజ్ Sn ఈజ్ మోనోటానిక్ ఇంక్రీజింగ్ అండ్ Sn ఈజ్ మోనోటానిక్ డిక్రీజింగ్. ఇది మోనోటానిక్ డెఫినేషన్ ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, కేస్ 1 తీసుకుందాం. ఏం తీసుకుందాం కేస్ 1లో? లెట్ Sn ఈజ్ ఏ మోనోటానిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. మనం చెప్పాం కదా, మోనోటానిక్ అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఉంటాయని. సో ఫస్ట్ కేస్లో మోనోటానిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? మోనోటానిక్ సీక్వెన్స్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని తీసుకుందాం. చూడు, అదే రాసుకుంటున్నాం. లెట్ Sn ఈజ్ ఏ మోనోటానిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో నెసెసరీ కండిషన్ తీసుకుందాం. ఏంటి నెసెసరీ కండిషన్? లెట్ Sn ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఏమని తీసుకుంటాం? Sn అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు బై ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెంట్, మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్స్ అనేవి చెప్పుకున్నాం కదా క్లాస్లో. కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్స్ లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం కదా. సో ఆ క్లాసెస్లో ఏం చెప్పుకున్నాం? కన్వర్జెంట్ యొక్క సీక్వెన్స్ డెఫినేషన్, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to Z place such that mod Sn minus L less than epsilon for all n belongs to Z place, that is minus epsilon less than mod Sn minus L less than epsilon. ఓకే, మనకి ఇది కన్వర్జెన్స్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ క్లాస్లో చూసినట్టయితే మన కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ ఇది చెప్పుకొని ఉంటాము. సో అది ఇక్కడ రాసుకున్నాం. ఎందుకు? మోనోటానిక్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ బౌండెడ్ అని చెప్పాడు కదా. ఆ కన్వర్జెంట్ చెప్పాడు కాబట్టి మనం ఇక్కడ కన్వర్జెన్స్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ అనేది ఇక్కడ రాసుకున్నాం. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు Z ప్లేస్ సచ్ దట్ మోడ్ Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z ప్లేస్, దట్ ఈజ్. మనం అదేవిధంగా ఇఫ్ అండ్ ఓన్లీ బౌండెడ్ అని కూడా చెప్పాం కదా. మనకు బౌండెడ్ అంటే ఏంటి? లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అయితే, అంటే బౌండెడ్ అబోవ్ ఉండాలి, బౌండెడ్ బిలో ఉండాలి. బౌండెడ్ అబోవ్ అండ్ బౌండెడ్ బిలో అయితే దాన్నే మనం బౌండెడ్ అని చెప్పుకున్నాం కదా డెఫినేషన్స్ క్లాస్లో. అదే ఇక్కడ రాసుకున్నాం. అంటే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అయితే దాన్ని బౌండెడ్ అంటాం కదా. దాని నుంచి ఇక్కడ రాసుకుని చూడండి, మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ మోడ్ Sn మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్. ఇప్పుడు చూడండి, దీనికి యాడింగ్ L ఆన్ బోత్ సైడ్, ఈ ఈక్వేషన్కి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్కి Lని యాడ్ చేస్తున్నాం బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది? L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ మోడ్ Sn మైనస్ L ప్లస్ L మోడ్ లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్. ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్ L యాడ్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది మనకు. ఇప్పుడు చూడండి, L మైనస్ ఎప్సిలాన్ మోడ్ తీసేస్తున్నాం. మోడ్ తీసేస్తూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn. ఎందుకు? ప్లస్ Sn మైనస్ Sn క్యాన్సిల్ అయిపోతే
ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎస్ఎన్ క్యాన్సిల్ అయిపోతే అవుతుంది ఎస్ఎన్ అవుతుంది. ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్. పుట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ K1 గాను ఎల్ ప్లస్ ఎప్సిలాన్ K2 గాను తీసుకుంటాం. ఎందుకు మనం బౌండరీ అని చెప్పాలంటే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ అని చెప్పాం కదా, మనం డెఫినేషన్స్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో అందుకే లోయర్ బౌండ్స్ అప్పర్ బౌండ్స్ అవుతాయి లేదని చెప్పుకోవడానికి ఇక్కడ తీసుకున్నాం. ఈ ఎల్ మైనస్ ఎప్సిలాన్ K1 గాను ఎల్ ప్లస్ ఎప్సిలాన్ K2 గాను తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తే ఎల్ మైనస్ ఎప్సిలాన్ అంటే ఏంటి K1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే K2 కదా, K2. ఇప్పుడు చూడండి లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి ఎస్ఎన్ ఏమనొచ్చు బౌండెడ్ అనొచ్చు. ఏమనొచ్చు ఇక లోయర్ బౌండ్స్ అప్పర్ బౌండ్స్ రెండు ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి ఈ ఎస్ఎన్ని మనం ఏమవచ్చు ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అనొచ్చు. ఏం తీసుకున్నాం కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకొని ఎస్ఎన్ కన్వర్జెంట్గా తీసుకొని ఎస్ఎన్ని బౌండెడ్గా చూపించాం. ఓకేనా. ఇప్పుడు సఫిషియంట్ కండిషన్ తీసుకుందాం. మీకు చూడండి సఫిషియంట్ కండిషన్ ఏముంది, లెట్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. ఎస్ఎన్ అనేది బౌండెడ్గా తీసుకుంటున్నాం. ఎస్ఎన్ బౌండెడ్గా తీసుకొని ఈ ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అని చూపించాలి. సఫిషియంట్ కండిషన్ ఏం చేస్తున్నాం ఎస్ఎన్ అనేది బౌండెడ్ సీక్వెన్స్గా తీసుకొని అదే ఎస్ఎన్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పుకోవాలి, ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి లెట్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ సిన్స్ ఎస్ఎన్ ఈజ్ మోనోటానిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. మనం ఏం చెప్పుకున్నాం మోనోటానిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం మోనోటానిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్లో ఏం చెప్పుకున్నాం డెఫినేషన్ నుంచి ఇట్ హ్యాజ్ ఏ ఇన్ఫిమమ్ అండ్ లోయర్ బౌండ్ అని చెప్పుకున్నాం కదా. మనం డెఫినేషన్ క్లాస్లో చూసినట్టయితే మోనోటానిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇట్ హ్యాజ్ ఏ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ అని కూడా చెప్పుకుంటాం. ఆ డెఫినేషన్ బేస్ చేసుకొని ఇక్కడ రాసుకున్నాం ఏ మోనోటానిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇట్ హ్యాజ్ ఏ ఇన్ఫిమమ్ అండ్ లోయర్ బౌండ్. ఓకేనా. ఇప్పుడు చూడండి లెట్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ ఏ లోయర్ బౌండ్. ఇక్కడ లోయర్ బౌండ్ అని చెప్పుకున్నాం కదా, లోయర్ బౌండ్ మన నెసెసరీ కండిషన్లో ఎల్ మైనస్ ఎప్సిలాన్ అనేది లోయర్ బౌండ్ అని చూపించుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ లోయర్ బౌండ్ అంటే ఏంటి ఎల్ మైనస్ ఎప్సిలాన్ అనేది లోయర్ బౌండ్ అవుతుంది. అదేవిధంగా ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది నాట్ ఏ లోయర్ బౌండ్. ఎందుకు ఎల్ మైనస్ అనేది లోయర్ బౌండ్ అయినప్పుడు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఏమవుతుంది అప్పర్ బౌండ్ అవుతుంది. కానీ మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్లో ఏంటి ఇన్ఫిమమ్ అండ్ లోయర్ బౌండ్. సో అందుకే ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ ఏ లోయర్ బౌండ్ అండ్ L plus epsilon is not a lower bound. That is L minus epsilon less than or equal to Sn less than or equal to L plus epsilon. ఇప్పుడు L is substitute on both sides. Lని సబ్స్టిట్యూట్ చేయండి. Lని తీసేసినైతే సబ్స్టిట్యూట్ చేస్తే Lని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఈక్వేషను మైనస్ ఎప్సిలాన్ less than or equal to Sn minus L less than or equal to epsilon. ఇప్పుడు చూడండి ఈ రెండింటికి కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ పరంగా రాసుకుంటే మోడ్ Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్. దీని కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ పరంగా ఎట్లా రాయొచ్చు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు Lగా రాసుకోవచ్చు. ఓకేనా. మోడ్ Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ని కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఇక్కడ డెఫినేషన్ పరంగా ఎట్లా రాసుకోవచ్చు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు L. ఇప్పుడు ఇదంతా మనకి ఏంది కన్వర్జెన్స్ సీక్వెన్స్ యొక్క డెఫినేషనే కదా. ఇప్పుడు మనం ఏం చేసాము Sn అనే సీక్వెన్స్ బౌండెడ్ అని తీసుకుని అది Sn సీక్వెన్స్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేస్తాం. ఇక్కడ చూడండి కన్వర్జెన్స్ సీక్వెన్సే కదా ఇది. సో Sn ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఓకే. ఇప్పుడు కేస్ 1 అయిపోయింది. కేస్ 1లో ఏం తీసుకున్నాం Sn మోనోటానిక్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ తీసుకున్నాం. కేస్ 2లో మోనోటానిక్ డిక్రీజింగ్ సీక్వెన్స్ తీసుకుందాం. చూడండి కేస్ 2 లెట్ Sn ఈజ్ ఏ మోనోటానిక్ డిక్రీజింగ్ సీక్వెన్స్. ఈ డిక్రీజింగ్ సీక్వెన్స్లో కూడా మళ్ళీ నెసెసరీ కండిషన్ అండ్ సఫిషియంట్ కండిషన్ రెండు కూడా అప్లికబుల్ చేయాలి. సో అందుకే ఇప్పుడు చూడు మోనోటానిక్ డిక్రీజింగ్ సీక్వెన్స్ తీసుకున్నాం. ఈ దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ఏం ప్రూవ్ చేస్తున్నాం నెసెసరీ కండిషన్ తీసుకుంటున్నాం. కండిషన్ ఫర్ నెసెసరీ కండిషన్ ఇక్కడ కూడా సేమ్ అట్లే ఫస్ట్ ఏం చేస్తాను ఎస్ఎల్లో కన్వర్జెన్స్ సీక్వెన్స్ తీసుకొని Sn బౌండెడ్ అని చూపించుకోండి. మళ్ళీ సఫిషియంట్ కండిషన్లో Sn బౌండెడ్ తీసుకొని కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చూపించుకుంటాం. సో ఫస్ట్ నెసెసరీ కండిషన్ కాబట్టి Sn ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని తీసుకుందాం. చూడు Sn ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్ బై డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఏమని తెలుసు ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to Z place such that
మోడ్ Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అని మనకి కన్వర్జెన్స్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ తెలుసు. సో దీన్ని బేస్ చేసుకొని ఒక ఎన్ని ఈక్వేషన్ ఎట్లా రాసుకుంటాం, మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ మోడ్ Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్కి అంటే దేనికి మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్కి ఎల్ని యాడ్ చేస్తున్నాం. యాడింగ్ ఎల్ ఆన్ బోత్ సైడ్ ఎల్ని యాడ్ చేస్తుంటే ఏమొస్తుంది, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ మోడ్ Sn మైనస్ ఎల్ ప్లస్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకే, ఇప్పుడు చూడండి ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాసుకుంటాం కాబట్టి మోడ్ రిమూవ్ చేసుకొని ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది, Sn ఉంటుంది. సో అందుకే Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ K1 గాను ఎల్ ప్లస్ ఎప్సిలాన్ K2 గాను తీసుకుంటాం. ఇక్కడ చూడండి అప్పుడు ఏమవుతుంది, S1 less than or equal to Sn less than or equal to K1 less than or equal to Sn less than or equal to K2. N is a bound, Sn is a bounded. ఎందుకు, లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి ఆ Sn అనే సీక్వెన్స్ మనం ఏం చెప్పుకోవచ్చు, బౌండెడ్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ Sn is a bounded. ఇప్పుడు నెసెసరీ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్ ఫర్ సఫిషియంట్ కండిషన్. ఈ సఫిషియంట్ కండిషన్లో ఏం చెప్పుకుంటాం, Sn అనేది బౌండెడ్ సీక్వెన్స్ అని తీసుకుంటాము. Sn కన్వర్జెంట్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేస్తాం. బౌండెడ్ తీసుకొని కన్వర్జెంట్ అని చూపిస్తాం. ఓకేనా, చూడండి లెట్ Sn ఈజ్ ఏ బౌండెడ్ సిన్స్ Sn ఈజ్ ఏ మోనోటోనిక్ డిక్రీజింగ్ సీక్వెన్స్. మనకి మోనోటోనిక్ డిక్రీజింగ్ సీక్వెన్స్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, ఆ డెఫినేషన్ పరంగా ఇట్ హ్యాజ్ ఎ సుప్రీమం అండ్ అప్పర్ బౌండ్ అని చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం, ఇట్ హ్యాజ్ ఎ సుప్రీమం అండ్ అప్పర్ బౌండ్. మనం డెఫినేషన్ క్లాసెస్ కనుక చూసినట్టయితే ఈ మోనోటోనిక్ డిక్రీజింగ్ సీక్వెన్స్లో చెప్పి ఉంటా ఏమని, ఇట్ హ్యాజ్ ఎ సుప్రీమం అండ్ అప్పర్ బౌండ్ అని చెప్పి ఉంటా. సో అదే డెఫినేషన్ బేస్ చేసుకొని ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ చూడండి లెట్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ వేసి అప్పర్ బౌండ్. మనకి ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. బట్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఏ అప్పర్ బౌండ్. ఎందుకు, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేది అప్పర్ బౌండ్ అయినప్పుడు ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఏమవుతుంది, లోయర్ బౌండ్ అవుతుంది. అందుకే ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఏ అప్పర్ బౌండ్. ఇప్పుడు చూడండి దేర్ఫోర్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సబ్స్ట్రాక్ట్ ఎల్ ఆన్ బోత్ సైడ్స్. ఏంటి, సబ్స్ట్రాక్ట్ ఎల్ ఆన్ బోత్ సైడ్. ఎల్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్. ఇప్పుడు కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ పరంగా ఏ విధంగా రాసుకోవచ్చు, మోడ్ Sn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. దీన్ని మళ్ళీ ఏ విధంగా రాసుకోవచ్చు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఇదంతా మనకి ఏంది ఇదంతా కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషనే కదా. కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్లో మనం ఇది రాసుకొని ఉంటాం ఏమని, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు ఎల్ రాసుకుంటాము. సో అందుకే ఇక్కడ Sn ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. ఓకేనా, ఏం చెప్పుకున్నాము ప్రూఫ్ స్టేట్మెంట్ ఏంటి, మోనోటోనిక్ సీక్వెన్స్ ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ బౌండెడ్ అని చూడు. కన్వర్జెంట్ తీసుకొని బౌండెడ్ అని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేస్తాం. కేస్ 1 అండ్ కేస్ 2 మోనోటోనిక్ కాబట్టి ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ రెండింటిని తీసుకోండి. కండిషన్ 1లో ఇంక్రీజింగ్ సీక్వెన్స్, కండిషన్ 2లో డిక్రీజింగ్ సీక్వెన్స్ తీసుకొని మనం ఈ థీరం అనేది ప్రూవ్ చేస్తాం. ఇక్కడ చూడండి మీకు చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఇంక్రీజింగ్ సీక్వెన్స్ తీసుకున్నాం కదా, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ యొక్క ప్రూఫ్ని డిక్రీజింగ్ సీక్వెన్స్లో కూడా రాసుకోవచ్చు. కొంచెం డిఫరెన్స్ కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతవరకే. ఒక కేసు అంటే కేస్ 1 నేర్చుకుంటే కేస్ 2 ఈజీ అయిపోతుంది మీకు. ఫస్ట్ ఈ కేస్ 1 నేర్చుకున్నట్లయితే కేస్ 2 కూడా బోనస్ అనమాట. అక్కడ ఏమైతే రాసింటామో ఇక్కడ లోయర్ బౌండ్ అనేది అక్కడ అప్పర్ బౌండ్ అవుతుంది, అక్కడ అప్పర్ బౌండ్ అనేది ఇక్కడ లోయర్ బౌండ్ అవుతుంది. ఓకేనా, ఇది మనకి థీరం. ఈ థీరం మనకు 10 మార్క్స్ కడతారు ఎగ్జామ్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ థీరం. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.